గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఎలాగైనా గ్రేటర్ వరంగల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం సై అంటే సై అంటున్నాయి. అయితే ప్రధాన పార్టీలు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంటే గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉందట. అటు పార్టీకి ఇటు అధిష్టానానికి తలనొప్పిగా కొందరు మాజీ కార్పొరేటర్లు మారారట. వాళ్ల వ్యవహారంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు తప్పేలా లేదట. ఇంతకీ పార్టీలకు తలనొప్పిగా మారిన నేతలు ఎవరు? వారి తీరుపై జరుగుతున్న చర్చేంటి? ఆ వివరాలు చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై 3 ప్రధాన పార్టీలు కన్నువేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాయి. అయితే అధికార పార్టీకి మొదటికే ఎసరొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 5వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పోతుల శ్రీమన్ ఇటీవల హత్య, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టై జైలుకెళ్లడం కలకలం సృష్టించింది. దీంతో వరంగల్ నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతుండడం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. కార్పొరేటర్ అయ్యుండి ఇలా చేయడంతో ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే కార్పొరేటర్లు చేస్తున్న తప్పుల్ని అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది, దాన్ని అధిగమించి వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతును ఎలా కూడగడుతుంది అన్న చర్చ జరుగుతోంది. ఇక గ్రేటర్ వరంగల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలా ఉంటాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సిచ్యువేషన్ మరోలా కనిపిస్తోంది. ఆ పార్టీలో సైతం కొందరు కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు వంటి కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 4వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొంగు అశోక్ ఇటీవల ఒక భూ కబ్జా కేసులో ఇతరులపై దాడి చేశారనే నెపంతో జైలుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అటు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లపై కేసులు నమోదవుతున్న తరుణంలోనే ఇటు ప్రతిపక్షానికి చెందిన మాజీ కార్పొరేటర్ కూడా కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం బీఆర్ఎస్ అధిష్టానంతో పాటు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే పింక్ పార్టీ అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. అయితే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తోంది. కానీ మాజీ కార్పొరేటర్ల వ్యవహారం ఇలా ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి గులాబీ పార్టీలో ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే గ్రేటర్ వరంగల్లో ఇరు పార్టీలకు చెందిన నేతల వ్యవహారమే కాదు, గతంలో కూడా మరికొంతమంది జైలుకు వెళ్లి వచ్చారని చర్చ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇదే 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ లో గెలిచి అధికార కాంగ్రెస్ లో చేరారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఖాళీ భూముల్ని కబ్జా చేసిన కేసుల్లో ఇరుక్కొని జైలు పాలయ్యారు. అంతేకాదు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం పలు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడటం తీవ్ర చర్చకు దారితీసింది. ఇలా ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్పొరేటర్లు ప్రధాన కేసుల్లో ఇరుక్కొని పార్టీకి తలవంపులు తెస్తున్నారని రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక వివాదంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్స్ గా పనిచేసిన వారు ఇరుక్కోవడం కార్పొరేషన్ ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. కొందరు మాజీ కార్పొరేటర్లు భూ కబ్జాలు, దాడి ఆరోపణలు, పలు వివాదాల్లో తరచూ ఇరుక్కుంటున్నారు. అయితే కార్పొరేటర్లు గత 5 ఏళ్లలో కేసులతో ఇరుక్కొని జైలు పాలవడం పరిపాటిగా మారిందని, అలాంటి నేరస్తులకు టికెట్లిచ్చి గతంలో అన్ని పార్టీలు కార్పొరేటర్లుగా గెలిపించుకున్నారని స్థానికులు అంటున్నారు. వాటి పర్యవసనాలే ఈ రోజు ఈ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవడానికి కారణమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అన్ని పార్టీలు వివాదరహితులకు, ప్రజాసేవలో ముందుండే వారికే టికెట్లివ్వాలని స్థానికులంటున్నారు. మొత్తానికి మాజీ కార్పొరేటర్లు వివాదాల్లో ఇరుక్కొని కేసులు పాలవడం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. వాటిని అధిగమించేందుకు పార్టీ చర్యలు తీసుకుందని ప్రచారం జరుగుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వివాదాలకు తావులేని వ్యక్తుల్ని కార్పొరేటర్లుగా బరిలో నిలిపి గెలిపించుకునే పనిలో ఎమ్మెల్యేలు పడ్డారని టాక్ నడుస్తోంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ ఇదే చర్చ సాగుతోంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో వివాదరహితులకు టికెట్ ఇవ్వాలని కారు పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లనున్నాయి? గతంలో జరిగిన తప్పిదాల్ని ఎలా పూడ్చుకుంటారో తెలియాలంటే మున్సిపల్ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.